అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదని. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళారు. పాడేరు ప్రాంతంలో తరచూ వెళ్తున్నారు ఆయన. వెళ్ళి అక్కడ ఉన్న గిరిజనులకు సంబంధించి రోడ్లు వేపిస్తున్నారు. జలజీవన్ మిషన్ కింద నీళ్లు పంపులు తెప్పిస్తున్నారు, మంచినీళ్ళు తెప్పిస్తున్నారు. అట్లాగే సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 77 ఏళ్లలో ఇంతవరకు అది పట్టించుకోలేదు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆ తర్వాత వైసీపీ కూడా అధికారంలో ఉంది, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. కానీ టీడీపీ ఇనిషియేటివ్ తీసుకోకపోయినా టీడీపీ కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ దాని మీద ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే ఇదిగో ఇప్పుడు వీళ్ళు ఏం ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు, ఒక అంబులెన్స్లో 10 మంది రోగులను పెట్టుకుని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది, డిప్యూటీ సీఎం ఏమో అక్కడ తిరుగుతున్నటువంటి దశలోనే అని చెప్పుకొస్తున్నారు. బాగానే ఉంది. మరి ఇదేమన్నా జగన్ అక్కడ అంబులెన్సులు పెడితే పవన్ కళ్యాణ్ ఏమన్నా మానేశాడా? లేదు కదా. ఇప్పుడు అంబులెన్స్ అన్నా ఉన్నందుకు సంతోషిద్దాం, ఇంకా పెరగాలని కోరుకుందాం. అదే సందర్భంలో అల్లూరి ఏజెన్సీలో పంచాయతీ సమస్యల మీద వినతులకు ఇవ్వడానికి లేకుండా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారు, జిల్లా యంత్రాంగ గిరిజనులు చాలామందిని వెనక్కి తిప్పి పంపిస్తున్నారంటూ ఒక ఆడియో ప్రొజెక్ట్ చేశారు. పాడేరు మండలం వంటలమావుడు పంచాయతీ, ఇక్కడ వంటలమావుడు గ్రామం, ఇక్కడ నందిగరువులోని గౌరవనీయులు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మాకు మరి స్వాగతిస్తున్నాము. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వంటలమావుడి సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజీ, అలాగే వాటర్ సమస్య ఎక్కువ ఉంది. జలజీవన్ మిషన్ మొత్తం పంచాయతీ గ్రామాల్లో అన్ని గ్రామాల్లో వేశారు, కానీ కొన్ని గ్రామాల్లోని బిల్లులు మార్చడం జరిగింది. అంటే మొత్తం అది మరి లక్షల కొలదే. వంటలమావుడి గ్రామంలో అయితే 23 లక్షలు, 23 లక్షలు అయితే అసలు కనీసం ట్యాబ్లు వేసింది లెక్కకు చూపిస్తున్నారు తప్ప కానీ అక్కడ ట్యాపులు లేవు. ఈ విషయం కోసం వంటలమావుడి పంచాయతీలోని రోడ్లు ఒకటి, అలాగే డ్రైనేజీ, అలాగే చాలా మందికి మంచినీటి సౌకర్యం మెయిన్ ముఖ్యం. మంచినీరు లేకపోతే మనం బ్రతకలేని పరిస్థితి. దయచేసి మరి సీఎం గారికి నేను వినయించుకుంటాను. ఈరోజు నేను సీఎం గారు వినయిద్దామనేసి వినతులు పట్టుకొని మొత్తం పంచాయతీ మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు వినతులు ఇవ్వడానికి నేను వస్తే మరి గంగులయ్య గారు కూడా గౌరవ మరి రాష్ట్ర కళ చైర్మన్ గంగులయ్య గారు కూడా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను. సార్, మీరు ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు, మరి ఏబీసీ నుండి ఇక్కడ తరలి వస్తున్నారు చాలా మంది. మరి ముందుగానే ప్రకటన ఇస్తే పక్క గ్రామాల్లో ఎవరు రారు. అక్కడ వేదిక దగ్గరికి వెళ్దామంటే సంబంధిత జిల్లా అధికారులు, మరి సంబంధిత పోలీసు శాఖ అధికారులు కూడా మరి ఓన్లీ నందిగారు గ్రామస్తులే అక్కడ వేదిక దగ్గర ఉండాలి అంటున్నారు. కానీ ఇలా చాలా మంది ఏజెన్సీ నుండి వస్తున్నారు. ముందు ప్రకటనిస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎంత ఇబ్బందితో ఇక్కడ వస్తున్నారండి. మిగతా గ్రామాలు ఉండకూడదని బయట పంపించేస్తున్నారు. ప్రచారం కదా ఇదంతా కూడా. బేసిక్గా స్టేజీ దగ్గర లోకల్ ఉండాలని ఆటోమేటిక్గా చెప్తారు. దానికి అనవసరమైన మాటలు ఎందుకు, ప్రత్యాన్ని వివాదం చేయడు. ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు ఎలాగా రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు, ఎవరైనా అక్కడ విఐపి విజిట్ చాలా డేంజరస్ ఉంటుంది. కాబట్టి అనవసరమైన ప్రచారం పవన్ని కెలగకుండా ఉంటే కరెక్ట్. ఎందుకంటే మీరు హయాములో చేసి అదేమన్నా చెడగొడితే తప్పు, కానీ మీరు చేయలేకపోయింది అతను చేశాడు కదా. అంతకైతే కనుక తెలుగుదేశం టైంలో చేయలేదయ్యా అని చెప్పుకోండి, కాంగ్రెస్ టైంలో కూడా చేయలేకపోతే జగన్ చేద్దాం అనుకుంటే ఈలోపు మారిపోయాడని చెప్పుకోండి. అంతేగాని పవన్ని బ్యాడ్ చేయాలి, చేస్తున్నోడిని బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ.